చెవదాటి ఎరుగది యువతీలలామంబు పతి మాట రత్నాల పైడి మూట అడుగు తప్పి ఎరుంగది అర్థమామలయాజ్ఞ అసమాను భక్తి దివ్యానురక్తి కోపం బెరుంగది గుణ విహిత ననికాంత యోలులౌత తమదూరు సున్న సుంత అనుమాత్రమైన కొంకను మాట ఎరుగది కలుష విహీన నవ్వులకు నైనా లతోంగి సమస్త భూపాలు మగుడ భవ్య మణికాంత శభరిత పాదుడైన సార్వభౌముడు ధరహరిశ్చంద్రు భార్య దాసిగను ఈమె గొనరయ్య కన్యులార చెవదాటి ఎరుగది యువతీల అమ్మంబు అతి మాట రత్నాల పైడి మూట భర్త చెప్పిన మాట రత్నాల మూటగా భావిస్తున్నది ఈ చంద్రమతి. ఈ అమ్మాయా డబ్బున్నా బంగారమున్నా వెండి ఉన్నా దొంగకు కనిపించకుండా మనం ఎలా దాచుకుంటున్నామో భర్త మాట బంగారు మూటగా భావించినది నా భార్య చంద్రమతి. అడుగు తప్పి ఎరుంగది అత్తమామల యాజ్ఞ. అత్త పిలిచిన అత్త సేవ చేస్తుంది, మామ పిలిచిన మామ సేవ చేసి అమ్మా ఎటుపోతున్నావు రామ పనిందంటే ఆ వెళ్ళే ప్రయాణమును ఆపు చేసి ఇంటికి వచ్చి వారి పాదసేవ చేసి వారిని ఎంతో అన్యోన్య మైత్రితో వారి సేవ చేస్తే ఆ తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారమ్మా నువ్వు కోడలు కాదమ్మా మాకొక బిడ్డవు, నువ్వు బిడ్డతో సమానము, నీవు కోడలు కాదు మా బిడ్డ కన్న బిడ్డ విధంగా మమ్మల్ని చూసుకుంటున్నావని అత్తమామతో మన్నలు పొందినది నా భార్య. ఈ అమ్మాయా ఒక్కరింటికి వెళ్ళి వారి వీరికి జగడములు కల్పించి వాదోపవాదములు చేసి జగడములు కల్పించి వారికి జగడములు కల్పించినది కాదు, అంత నా వారే నా ప్రజలే నా బాంధవులే అని అందరితో మైత్రిగా ఉండినది ఈ చంద్రమతి. ఈ అమ్మాయి ఒక్కరింటికి వెళ్ళి నవ్వేది కాదు, ఒకరితో మాట్లాడేది కాదు, ఒకరితో ముచ్చట పెట్టేది కాదు. ఈడే బంగారమని ప్రజలే మన ప్రజలని అన్యోన్య మైత్రితో ఉంటున్నది నా భార్య చంద్రమతి. ఈ లతాంగి సమస్త భూపాలు మకుట భవ్య మణికాంత శభరిత పాదుడైన సార్వభౌముడు హరిశ్చంద్ర చక్రవర్తి. ఈ చక్రవర్తి భార్యను మీకు దాసిగా అమ్ముతున్నాను, మీరు కొనవచ్చు స్వామి. సరే మీ చిత్తం